హాయ్. హాయ్. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా నిన్న. హ్మ్. దాని గురించి మీరేమంటారు? ఇంకా నేను ఆ మైకం నుంచి బయటికి రాలేదు ప్రస్తుతానికి. ఎందుకని? ఆ మైకంలో అలాగే ఉండిపోయాను. ఇప్పుడు తీరా కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ ఎలా ఉన్నానో నాకేం అర్థం కావట్లేదు. ఆ ఈవెంట్ ఏంటి, ఆ ట్రైలర్ ఏంటి, ఆ రామ్ చరణ్ గారి ఆ యాక్షన్ ఏంటి, ఆ పోలీస్ ఆఫీసర్లు అసలు నిజంగానే పోలీస్ ఆఫీసరేనా, లేకపోతే మన చిరంజీవి గారి అబ్బాయి మన చరణ్ బాబా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇతనేమైనా దిగి వచ్చాడా, పవన్ కళ్యాణ్ ఇతనేమైనా జ్వరపడ్డా అన్నంత ఇదిగా, అన్నంత ఎంజాయ్మెంట్ గా, ఎగ్జైట్మెంట్ గా ఉందన్నమాట ట్రైలర్. అది చాలా అంటే చాలా బాగుంది. లేకపోతే అతను ఏమైనా నిజంగానే పోలీస్ ఆఫీసర్ ఏమైనా అయ్యాడని కొంచెం కనుక్కోండి. యాక్టర్ బాయ్ ఏమైనా ప్రజలకి బాబాయ్ లెక్క అబ్బాయి కూడా ఏమైనా సేవ చేయడానికి ఏమైనా దిగి వచ్చాడా అన్నంత ఇదిగా ఉందన్నమాట అది ట్రైలర్. చాలా బాగుంది. అంటే ఇక్కడ ఐఏఎస్ గా ఉన్నాడు ఫస్ట్, తర్వాత ఐపీఎస్ అయ్యాడు. అసలు అది ఎలా? మరి చిరంజీవి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఒక హీరో, ఇప్పుడు ఎవరు పొలిటీషియన్. పొలిటీషియన్ కాదు, అక్కడ నుంచి వచ్చింది డిప్యూటీ డిప్యూటీ సీఎం సీఎం. పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఫస్ట్ ఒక ఐపీఎస్ అయ్యారు, తర్వాత ఐఏఎస్ అవుతారు. ఆ రెండు లుక్కులు ఎలా ఉన్నాయంటే అసలు ఒక లుక్ ని మించి ఇంకొక లుక్ ఉందన్నమాట. ఒక రేంజ్ లో ఇచ్చారు. ఆ లుక్లే గానీ, ఆ యాక్షనే గానీ, ఆ పర్ఫార్మెన్సే గానీ, ఆ సాంగ్సే గానీ, సాంగ్స్ కూడా కొన్ని చిన్న చిన్న బిట్లు వేశారు. ఒక రేంజ్ లో ఉందన్నమాట. వీళ్ళు నిజంగానే తారలా, లేకపోతే నిజంగానే ఆకాశంలో నక్షత్రాలా అన్నంత ఇదిగా ఉన్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది మన గేమ్ చేంజర్ ట్రైలర్ నిన్న. ఇప్పుడు కూడా నేను ఆ మైకం నుంచి బయటికి రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తానో నాకు కూడా తెలియదు ప్రస్తుతానికి. రావచ్చు రాకూడదు. ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా కూడా నేను ఇట్లాగే తిరుగుతూ ఉంటాను. గేమ్ చేంజర్ అనుకుంటా. ఇట్లాగే తిరుగుతూ ఉండొచ్చు బహుశా. రాజమౌళి గారు నిన్న కొత్త మూవీ లాంచ్ చేశారు, ఐ మీన్ మహేష్ బాబుతో. సో అది మీకు అనిపించింది? మహేష్ బాబు తోటి లాంచ్ చేసిన విషయం విన్నాను, కానీ అది కూడా కొంచెం పర్లేదు, బాగుంది. ప్రస్తుతానికి లాంచింగ్ అనేది కూడా ఒక రేంజ్ లో ఉంది. దాని స్టోరీ ఏంటి, దాని ఇదేంటి అనేది నాకు కూడా తెలీదు. ఇక మహేష్ బాబు గారు అంటే చెప్పక్కర్లేదు. యూత్ చిన్న అబ్బాయిలా ఉంటారు అనమాట. అందరికి కొంచెం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నట్లుంటాయి. కానీ ఇతనికి 20 ఏళ్ళు అంటేనే నమ్మే అంతటి యంగ్ స్టార్ లాగా నన్ను అంత బాగుంటారు. మరి ఇక రేపు వస్తున్నారు కదా, మరి అతను ఇప్పుడు మన రాజమౌళి గారా దిల్ రాజు గారా, రాజమౌళి గారు చేశారు కదా. ఇక దీన్ని పట్టి ఇక వీటికి కూడా ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ లో ఉండదు అనమాట. మరి మన మహేష్ బాబు గారి మూవీ కూడా. అంటే త్రిబుల్ ఆర్ 3 సంవత్సరాలు చేశారు, అదే విధంగా బాహుబలి 3 సంవత్సరాలు చేశారు. మళ్ళీ ఈ సినిమా ఎన్ని సంవత్సరాలు? ఇంకా ఆయనకి డేట్స్ ఇచ్చారండి, మిగతా డేట్స్ అన్ని బ్లాక్ చేసుకోవడమే. ఇంకెక్కడ అవకాశం లేదు. అతనికి ఒక ఫుటేజ్ ఒక లెవెల్లో వచ్చేదాకా కూడా రాజమౌళి గారు ఒక రేంజ్ లో తీస్తానే ఉంటారు. ఒక్క డైలాగ్ నే దగ్గర నేను కూడా అతని షూట్ లో వెళ్ళాను. అతని షూట్ నేను కూడా చూశాను ఒక షూట్ లో. అబ్బో, అసలు అతనికి తృప్తి, ఈ సీను తృప్తి అనిపించేంత వరకు కూడా ఇక తీస్తానే ఉంటారు. చూసే జనాలకైనా విసుకొస్తుందేమో గానీ, మరి రాజమౌళి గారికి అంత పేషెన్సీ, అంత ఓపిక, అంత నేర్పు అంటే చాలా ఉన్నాయి. ఇక దీనికి 4 ఏళ్ళు బ్లాక్ పెట్టుకో, అవి 3 ఏళ్ళే పెట్టుకున్నారు. ఇక ఈయన మళ్ళీ ఒక రేంజ్ లో తీసుకెళ్తారు మన మహేష్ బాబు గారిని. ఈయన దగ్గర 4 ఏళ్ళు బ్లాక్ అయ్యాక ఏ సినిమాలకి అక్కడ లేదు దగ్గర. ఇక ఈయన దగ్గర ఇట్లా పడి ఉండడమే. అప్పుడు చేసి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఒక రేంజ్ కొట్టారు. తర్వాత మరి వీళ్ళిద్దరు కొట్టారు. ఎవరు, మన ఎన్టీఆర్ మన రామ్ చరణ్ గారు కొట్టారు త్రిపుల్ ఆర్. మరి ఇప్పుడు వస్తుంది ఏంటంటే వీళ్ళని మించిన బ్లాక్ బస్టర్ అవుతుంది. స్టోరీ ఏదనేది నాకు తెలీదు, కానీ ఒక బ్లాక్ బస్టర్ అయితే మాత్రం తప్పకుండా ఇన్ని రోజుల బ్రేక్ తర్వాత మహేష్ బాబు గారు ఒక బ్రేక్ ఇస్తారు. ఓకే, మన జరిగిన సందేహ థియేటర్ ఇష్యూ ఉంది కదా, దాంట్లో ఎవరు తప్పు ఉండొచ్చు? అదైతే ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పొద్దు బ్రో. దానికి వేరేగా తీసుకుందాం, వేరేగా మాట్లాడదాం. అది ఆ అమ్మాయి రావడం తప్పే, ఇతను ఇంటిమేషన్ ఇవ్వకుండా వెళ్ళడం తప్పే. ఇది సారీ. ఇంత మంచి కంబ్యాక్ ఇచ్చాడు. స్క్రీన్ ప్లే అంతా మంచిగా ఉంది. రామ్ చరణ్ సార్ ని కొత్తగా చూస్తున్నాం. మంచి గట్టిగా ఎలివేషన్స్ అంతా బానే ఉంది. పుష్ప 2 మించేటట్టే ఉంది మూవీ అయితే. అంటే ఇక్కడ ఇంకోటి ఉంది, ఐపీఎస్ అయ్యాడు అండ్ ఐఏఎస్ అయ్యాడు, మళ్ళీ రైతుగా ఉన్నాడు. అసలు ఏంటి అసలు ట్రైలర్ చూస్తే? అది మన సినిమా చూస్తేనే తెలుసు, ట్రైలర్ లో తెలియదు కదా. అందుకే సినిమా చూసిన తర్వాత దాని గురించి అన్న కూడా దాంట్లో యాక్ట్ చేస్తున్నారు. దాంట్లో యాక్ట్ చేస్తున్నారు. మిగతా అన్న ఎక్స్పీరియన్స్ ఒకసారి అడగండి. సో మీకు ఎలా అనిపించింది అన్న? ఆ గేమ్ చేంజర్ మా మూవీ బాగానే ఉంటుంది. మినిమమ్
ఆడెవడో 50,000 కోట్లు అంటాడు ఎవడో ఒకడంతా తాగేసి 50,000 కోట్లు అంటున్నారు కానీ లక్ష కోట్లు. మాటలు 1,00,000 కోట్లు ఖచ్చితంగా దాటిపోతుంది. ఏం చేంజ్ రా అసలు మన మొత్తం మన ప్రపంచం గ్లోబల్ అంతా స్టార్ black కదా లో అదిరిపోద్ది ఓకే ఖచ్చితంగా. ఎందుకంటే బాగుంది ట్రైలర్, సినిమా కూడా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్, దానికి తిరుగులేదు. నువ్వు యాక్ట్ చేసావు కదా నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రామ్ చరణ్ సార్? మనం ఏంటంటే మనం వెళ్ళను మూవీలో సైడ్ విలన్ గా ఉంటాం, యాక్ట్ చేస్తాం. అంటే ఏ టైప్ లో Gang, విలన్ గ్యాంగ్స్ లో మనం ఉంటాం అన్నమాట. దాంట్లో ఆయనతో పేస్ ఫైట్ ఉంటది. ఫైట్ ఉంటది మా బ్యాచ్ తో. అమ్మాయి అయితే బాగుంటది. 3,000 కోట్లు 3,000 కోట్లు పక్కా ఖచ్చితంగా వస్తుంది. ఓకే ఆయన ఏదో 9 days చెప్పినట్టున్నాడు 50,000 కోట్లు అని. చెప్పునా చెప్పండి నువ్వు చెప్పలే 9 days చెప్పినట్టున్నాడు ఆయన 50,000 కోట్లు అని. 3,000 కోట్లు పక్క రాసి పెట్టుకోండి. గ్లోబల్ స్టార్ కదా ఆయనకి ఇంకా దిమ్మ తిరగలే. 3,000 కోట్లు పక్క అయితే ఇంకా ఆయన అయితే రామ్ చరణ్ సార్ మంచి డిసిప్లిన్ ఉన్న, మేము యాక్ట్ చేసాము, మంచి డిసిప్లిన్ వ్యక్తి, మంచి అంటే సెట్ లో మీతో ఎలా ఉండేవాడు అసలు? సెటిల్ అంటే సింపుల్ గా ఉంటాడు, సింపుల్ గా బాగా మాట్లాడతాడు. కానీ ఇంటర్ సింగిల్ ఆర్టిస్ట్ అంటారు, సింగిల్ టేక్. కానీ ఇతను కూడా దానికి తగ్గ ఏం లేదు, సింగిల్ టేక్ ఖచ్చితంగా ఆర్టిస్ట్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. సెట్ అంతా బాగా కవర్ చేస్తాడు, మంచి హార్డ్ వర్క్. హార్డ్ వరకు మంచిగా ఉంటాడు. తన పెద్ద హీరో, నేను చిన్న విలను, అతను అందరితో ఫ్రీగా మాట్లాడతాడు, అతను బాగా మంచిగా ఉంటాడు. సెట్ లో మంచి బాగుంటుంది, ఏం దానికి ఏం లోటే లేదు. జాయ్ఫుల్ గా ఉంటాడు మంచిగా. సెట్ లో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తెచ్చుకునేవాడు అసలు? ఏం తినేవాడు? ఇంటి ఫుడ్ వస్తుంది, వాళ్ళ అమ్మగారు చేసిందే వస్తుంది. మనకేంటంటే ఫుడ్ కాడ మంచి ఫుడ్ గా పెడతారు. ఇప్పుడు జూనియర్స్ ఏం లేదు, పెద్ద యాక్టర్ అని లేదు, నార్మల్ యాక్టర్ అని లేదు. ఫుడ్ మామూలుగానే మంచి ఫుడ్ ఉంటది. జూనియర్ ఫుడ్, కంపెనీ ఆర్టిస్ట్ ఫుడ్, పెద్ద ఆర్టిస్ట్ ఫుడ్ అలాగే ఉంటది. అందరూ ఒకే ఫుడ్. అతనిగా ఏంటంటే ఇంటిని తెచ్చుకుంటాడు, నీట్ గా తింటాడు, హ్యాపీగా బాగానే ఉంటాడు. అందరు ఇది బ్లాక్ బస్టర్. ఇంకా RC16 కూడా బుచ్చిబాబు గారిది కూడా బ్లాక్ బస్టర్. చెప్పండి. అంటే ఇప్పుడు మళ్ళీ అదే విధంగా నేను మార్నింగ్ రాజమౌళి పూజ స్టార్ట్ చేశారు మహేష్ బాబు తోటి. అసలు దాని గురించి దాని గురించి మీరు దాని గురించి ఐడియా పెద్దగా లేదు. ఇంకా వెళ్ళలేదు, ఇంకా సెట్స్ ఇంకా షెడ్యూల్ స్టార్ట్ కాలేదు కదా. మేబీ ఉండొచ్చు, మేము కూడా వెళ్ళాలి. ఆడిషన్కి వెళ్ళాము, రావచ్చు. దానికి కూడా కాల్ వస్తే వెళ్తాము. మనకి వాళ్ళు కాల్ చేస్తారు కదా. ఇంకా రాజమౌళి సారి సినిమాలు చేయడం అంటే ఇంకా వరం అనుకోవాలి, లేకపోతే అంతే భాగ్యం. అది ఇంకా దాని మించింది. అంటే బాహుబలి వచ్చేసరికి 3 సంవత్సరాలు తీశారు, అదే విధంగా RRR వచ్చేసరికి 3 సంవత్సరాలు తీశారు. ఇది ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అంటారు? ఇంకా నాకు పిల్లకాయలు పుడితే ఇప్పుడు మా పిల్లకాయలతోనే చూస్తాను నేను కూడా. 1.5 year లాగేస్తాడు. 1.5 year లాగేస్తాడు. 1.5 year అంతే. అంతేనా? 1.5 year అయిపోతుంది అంటారా? తొందరపడి ఏదో ఏంటంటే చేసేయడం కన్నా నిదానంగా చేయడం మంచిది. ఖచ్చితంగా 1.5 year ఖచ్చితంగా చేస్తాడు. ఏంటంటే ఆయనకి ఏంటంటే ఒక ఫ్లాగ్ ఒకటి ఉంది. 3 సంవత్సరాలు చేస్తున్నాడు, 2.5 సంవత్సరాలు చేస్తున్నాడు. ఏంటంటే కొంచెం ముద్ర ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం స్పీడ్ గా ప్రిపేర్ అవుతున్నాడు. ఏంటంటే ఆయన మనసులో కూడా కొంచెం ప్రిపేర్ అయిపోయాడు, తొందరగా లాగారు. మన ఇప్పుడు చెప్పాడు రామ్ చరణ్ చెప్పాడు, ఏది మన మహేష్ బాబు గురించి, రాజమౌళి మహేష్ బాబు 1.5 year లో ఖచ్చితంగా ఫినిష్ చేస్తాడు. కానీ ఖచ్చితంగా 1.5 year లో ఖచ్చితంగా ఫినిష్ అయిపోతుంది, అది గ్యారంటీ. మనం 2027లో సినిమా ఖచ్చితంగా రావచ్చు మహేష్ బాబు. అంటే ఇంకా స్టార్ట్ కాలేదు కదా, 2 నెలలు 3 నెలలు పడుతుంది స్టార్ట్ అయ్యేలోపు. ఆయన చెప్పి వచ్చే 2027లో ఖచ్చితంగా మూవీ పండగ రిలీజ్ అవుతుంది. 2025 ఖచ్చితంగా. ఎందుకంటే రాజమౌళి ఒకటి ఉంటుంది, అంతకుముందు లెంత్ లాంగ్ చేసుకుంటాం 3 సంవత్సరాలు, దాన్ని ఇప్పుడు కట్ చేసుకుని కొంచెం స్పీడ్ గా చేస్తాడని నా అభిప్రాయం. ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా యాక్ట్ చేస్తాం, సినిమా మేము యాక్ట్ చేయాల్సిందే, దాని ఏం లోటు లేదు. ఎందుకంటే మన ప్రతి యాక్టర్ తో మనం విలన్కి వెళ్తుంటాం, చేస్తుంటాం. కానీ ప్రతి హీరో మంచిగా చూసుకుంటారు, మనల్ని ఏమో చిన్న లేదు పెద్ద లేదు, బాగా చూస్తారు. ఇంకోటి అండి, ఇప్పుడు ఏమో అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నాయి. అసలుకి గొడవ అనేది అసలు రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కి మధ్య ఉన్న గొడవేననే కొంచెం సర్క్యులేట్ జరుగుతుంది సోషల్ మీడియాలో. దాని గురించి మీరు ఏమో మరి వాళ్ళు ఒకటి బాగానే ఉంటారు, మనం దాన్ని ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు మెగా ఫ్యామిలీకి కాదు, అల్లు అర్జున్ కి మధ్య రామ్ చరణ్ మధ్య గొడవ జరుగుతుంది అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దాని గురించి సోషల్ మీడియా తమిళ వస్తుంటాయన్న అవేం ఉండవు. ఆల్మోస్ట్ అంతా వాళ్ళంతా ఒకటే. మనం ఏదో దాని ఇంటెన్షన్ తీసుకొని ఇంకా మన కోసం మనం వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు కలిసి ఉండేది కదా. దాంతో తమిళ వస్తూ ఉంటాయి కదా యూట్యూబ్. అవన్నీ కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. కానీ కొన్ని జరిగాయి కాబట్టి కొన్ని
ఆలోచించాల్సిన విషయం. అంటే ఇది జరిగే అవకాశం ఉందంటారా అసలు? ఏం లేదు, వాళ్ళ ఇమేజ్ గురించే కదా. ఉమ్. ఇప్పుడు ఏందో స్టార్టమ్, ఇప్పుడు తెలిసిందే మనకి, ఒకరి నుంచి ఒకరు ఈ రోజుల్లో ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేం కదా. ఇంకా ఆ టైప్ లోనే పార్ట్ అన్నమాట. అంటే రామ్ చరణ్ కి అంటే ఓర్వలేకపోయారంటారా లేదా అల్లు అర్జున్ ఏమన్నా ఓర్వలేకపోయారంటారా? ఎవరైనా అంటే ఎందుకు జరిగింది అసలు? ఎలా జరిగింది అంటారు? ఈ సమాజం ఏంటంటే ఇంత జరిగింది ఇంత చేసేవాళ్ళు, అందులో కొంత జరిగింది కాబట్టి ఇంకా పెద్ద చేశారు అన్నమాట. అట్లా వాళ్ళకి ఏముండదు, మన మనసులో ఏముండదు కానీ ఉమ్. ఏంటంటే ఒక ఇమేజ్ కోసమే అన్నమాట. ఉమ్. ఏంటంటే వాళ్ళ నుంచి ఒకరు స్టార్ట్ పుష్పడు వైరల్ బాగా అయింది. ఉమ్. అంటే ఇప్పుడు మన నార్త్ లోనే కాదు, మన పాన్ ఇండియా మొత్తం మొన్న కూడా ఒక సర్వే పెట్టారు షారుఖ్ ఖాన్ కి. అంటే ఇలాగే అడుగుతారు కదా, షారుఖ్ ఖాన్ తెలిసి అల్లు అర్జున్ ఫోటో అంటే ఇద్దరికి ఈక్వల్ గా వచ్చింది. అంటే ఆయన స్టార్టప్ మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దాన్ని కొంచెం మన అల్లు అర్జున్ కూడా ఏంటో కొంచెం కొంచెం చూపిస్తారు కదన్నా. ఇప్పుడు మనకు ఒక రూపాయి ఉంటే నాకు అన్ని వేల కోట్లు వచ్చిన వాళ్ళు కొంచెం ఇదైనా చేస్తారు కదా. అదే ఓవరాల్ లేని వాళ్ళు ఉంటారు. ఆ, అట్లా ఇప్పుడు మన మన ఇండియా ఫేమస్ అయింది కబడ్డీ అంటే కాలు బట్టి ఇప్పుడు ఎదగదా ఉంటే లాగదా ఉంటారు కాబట్టి అవన్నీ కొన్ని నిజాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎప్పటికి విడిపోరులే, ఎందుకంటే కొన్ని జరుగుతూ ఉంటాయి. మన ఇళ్లలో జరగవు అన్న. ఒకసారి కోపం పడతాం, ఒకసారి అమ్మ మీద కోపం పడతాం, నాన్న మీద కోపం పడతాం, మళ్ళీ కలిసే భోజనం చేస్తాం. మన ఆఫ్ స్క్రీన్ లో ఏం జరగదు మనకు తెలియదు కదా. ఎవరికైనా ఆటలు ఉంటారు, ఆఫ్ స్క్రీన్ లో అందరు కలిసే ఉండొచ్చు. అది మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ అయినా ఒకటే, మనకి ఏంటంటే అందరు హీరోలే, మనం ఎవరిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మనం ఏంటంటే వాళ్ళు హీరోగా వెళ్తాం, మనకి ఎంటర్టైన్ చేస్తారు, ఒక హీరోగా చూడాలి అంతే. ఎందుకు చాలా మంది కొడుకుంటారు ఫ్యాన్స్, మొన్న ఈ శివుల్ని కూడా చనిపోయిందని. అన్ని మనం ఏంటంటే ఒక హీరోగా చూడాలి. ఇంకా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ గా, వాళ్ళ కర్మ వాళ్ళు చూసుకుంటారు. మనం ఏం జస్ట్ చూసి వచ్చామా అయిపోయిందా, జస్ట్ ఒక మన మైండ్ రిలాక్స్, దాని గురించి ఇంటాక్షన్ తీసుకొని. చాలా మంది కొట్టుకుంటున్నారు కూడా బయట, అవన్నీ అవసరం లేదు. వెళ్ళామో సినిమా చూసా, అక్కడ ఆ సినిమా మైండ్ అక్కడే తీసేయాలి. మన ఇంటికి మన యథావిధిగా మనకేం వాళ్ళు వచ్చి తిండి పెట్టరు, వాళ్ళ గురించి అరుచుకున్నా అట్లా. ఓకే అండి, థ్యాంక్ యూ బ్రో.